ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. 30వ రోజు పారాయణం, కార్తీక పారాయణం చివరి రోజు ఈరోజు. మరి ఎవరికైనా కానీ రావి చెట్టును ముట్టుకోకూడదు, శనివారం నాడు మాత్రమే పూజించాలి అనగానే అసలు రావి చెట్టు యొక్క విశిష్టత ఏంటి, మిగిలిన రోజులలో ఎందుకు రావి చెట్టును మనము ముట్టుకోకూడదు, ఆ రోజు మాత్రమే ఎందుకు పూజించాలి అనే అనుమానాలు వస్తాయి. మరి అలాగే సూత మహాముని చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శౌనకాది మహామునులకు కూడా అనుమానం వచ్చిందనమాట. మరి ఈ యొక్క శనివారం నాడు మాత్రమే ఎందుకు రావి చెట్టును పూజించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆ విషయానికి ఈ యొక్క మునీశ్వరులు ఎప్పుడైతే ప్రశ్నించారో సూత మహర్షి వారికి సమాధానము ఇస్తూ ఉన్నాడు. రావి చెట్టు దరిద్ర దేవత. పూర్వము క్షీరసాగర మదనాన్ని మదించినప్పుడు అందులో నుండి అనేక వస్తువులు వెలికి వచ్చాయి. అందులో లక్ష్మీదేవిని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి మిగిలిన వాటిని అన్నిటినీ కూడా దేవతలు తీసుకున్నారు. మరి శ్రీ మహావిష్ణువేమో ఆ శ్రీదేవిని లక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అనుకోగానే మరి శ్రీదేవిని అడిగాడు. అప్పుడు శ్రీదేవి చెప్తూ ఉంది, ఓ నాథా నారాయణ, నాకంటే పెద్దదైనటువంటి మా అక్కయ్య ఉంది, ఆమె పేరు జ్యేష్ఠాదేవి, ఆమెకు పెళ్లి కాకుండా కనిష్ఠురాలంటే చిన్నదానైనటువంటి నేను ఇలా వివాహం చేసుకుంటాను అని అడిగిందనమాట. మరి ఆ నారాయణి మాటలు విన్నటువంటి నారాయణుడు నిజమే కదా, అక్క ఉన్నాక చెల్లెల పెళ్ళి ఎలా చేస్తాము అనుకొని శ్రీ మహావిష్ణువు అబ్బాయిని చూడ్డానికి సంకల్పించుకున్నాడు. అతడు ఉద్దాలకుడనే మునిని చూసి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూలవదన, అశుభ్రరదన, అరుణనేత్రి, కఠినగాత్రి, బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే ఉద్దాలకుడికిచ్చి పెళ్లి చేశాడో అతడు తన ఆశ్రమానికి ఆమెను జ్యేష్ఠాదేవిని, జ్యేష్ఠ అంటే ప్రథమ పుత్రిక, మనం వివాహాది శుభకార్యాల్లో కూడా పెడతాం జ్యేష్ఠపుత్రుడు జ్యేష్ఠపుత్రిక అని. అలా జ్యేష్ఠ అంటే ప్రథమ అని అర్థం. అయితే మరి ఆమెను ఎప్పుడైతే ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడో అక్కడ ఏం జరిగిందో చూద్దాం. దరిద్ర దేవతకు ఇష్టం కాని స్థలాలేవి, ఇష్టమైనటువంటి స్థలాలు ఏవి? నిరంతర హోమ ధూమ సుగంధాలతోనూ వేదనాదాలతోనూ నిండిన ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ జ్యేష్ఠాదేవి దుఃఖిస్తూ, ఓ ఉద్దాలక, నాకు ఈ చోటు సరిపడదు, వేదాలు ధ్వనించేది, అతిథి పూజా సత్కారాలు జరిగేవి, యజ్ఞయాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాల్లో నేను నివసించలేను. అన్యోన్యానురాగం గల భార్యాభర్తలు ఉన్న చోట కానీ, పితృదేవతలను పూజించే చోట కానీ, ఉద్యోగస్తులు నీతిమంతులు ఉన్న చోట కానీ, ప్రేమగా మాట్లాడేవారు ఉన్న చోట కానీ, గురుపూజా ధరంధరులు ఉండే స్థలాల్లో కానీ నేను ఉండలేను. ఏ ఇంటిలో అయితే మరి ఎటువంటి స్థలాలలో ఉంటుందంట? ఏ ఇంటిలో అయితే రాత్రింబగళ్ళు ఆలుమొగళ్ళు దెబ్బలాడుకుంటారో, ఏ ఇంట్లో అయితే అతిథులు వచ్చి భోజనం చేయకుండా నిరాశతో ఊసురంటూ వెళ్ళిపోతారో, ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే దురాచారాలు జరుగుతూ ఉంటాయో, పరద్రవ్యాన్ని అపహరించేవారుంటారో, పరభార్యని అపహరించేవారుంటారో, అలాంటి చోటులోనైతేనే మాత్రమే నేను ఉంటాను. కళ్ళు తాగేవాడి చోట, గోహత్యలు చేసేవాళ్ల ఇంట్లో, బ్రహ్మహత్యాది పాతకాలు ఉన్నటువంటి ఇంట్లో ఎక్కడైనా నేను ఉండటానికి ఇష్టపడతాను అని చెప్పింది. పాపం అప్పుడు భర్త ఏం చేయాలి? ఎటువంటి భర్త అయినా కానీ భార్య కోరికను మన్నించాలి. అందుకొరకే సరే అమ్మా, నువ్వు నీకు అనుకూలమైనటువంటి చోటును నేను చూసుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని ఒక రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠాదేవిని కూర్చోబెట్టి ఉద్దాలుడు ఆ ప్రదేశాన్ని వెతకడానికై వెళ్ళాడు. అటువంటి సమయంలో ఆమెను రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు ఉద్దాలకుడు. భర్తాజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదట్లోనే అలాగే కూర్చుని ఉండిపోయింది. ఎన్నాళ్ళకి ఉద్దాలకుడు రాలేదు. మరి భర్త కొరకు ఎన్ని రోజులను ఎదురు చూస్తుంది? ఆమె గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఆమె ఏడుపులు అక్కడ వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీదేవికి వినబడి నాదా, మా అక్కయ్య అయినటువంటి జ్యేష్ఠాదేవి ఎందుకో ఏడుస్తూ ఉంది, ఏ విధంగానైనా సరే నువ్వు వెళ్ళి ఊరడించు అని కోరింది. కానీ భార్య మాటలు తీసేయలేడు కదా ఆయన. శ్రీ మహావిష్ణువు అయినా సరే
సాంబశివుడైనా సరే, కనీసం సామాన్య మానవుడైనా సరే భార్య మాటకు తిరుగు ఉండదు. విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఊరడించుతూ, ఓ జ్యేష్ఠాదేవి, నీవెందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, నా భర్త ఇంతవరకు రాలేదు, నన్నిక్కడ ఉండమని చెప్పాడు అనగా, ఓ జ్యేష్ఠాదేవి, నీవు చింతించవలదు, ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కనుక దీనిని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థులందు లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఆ నియమాలతోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగాను అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచారాలతో పూజించే అటువంటి స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణాకలితయై అనుగ్రహించేటట్లుగా నేను ఏర్పరుస్తున్నాను అని శ్రీహరి చెప్పాడనమాట. ఓ ఋషులారా, సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పబడిన విధంగా నేను మీకు పద్మపురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరైతే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతోషించినటువంటి శౌనకాది మహామునులు అక్కడి నుంచి బదరీవన దర్శనాకాంక్షలై ప్రయాణమయ్యారు. ఈ విధంగా 30వ రోజు కార్తీక పురాణ పారాయణం సమాప్తమైంది. అయితే ఎప్పుడైతే 30 రోజుల కార్తీక పురాణాన్ని పారాయణం చేసుకుంటామో, నియమంతో వ్రతాన్ని ఆచరిస్తామో అటువంటి వారు తప్పకుండా పోలి స్వర్గమునకు పోవుట అనే చిన్న కథను వినవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ఎప్పుడైతే కార్తీక మాసము పూర్తయిపోయి అమావాస్య ప్రారంభమవుతుందో ఆ రోజు సాయంత్రం కానీ లేక పాడ్యమి రోజు ఉదయం కానీ దీపమాలా తోరణంను చేసుకుంటాం. ఆ దీపమాలా తోరణం అంటే నదులలో కానీ, చెరువుల్లో కానీ, కాలువల్లో కానీ, ఒకవేళ ఎక్కడ లేదనుకోండి మన ఇంటిలోనే మన పెరట్లో కానీ ఎక్కడైనా కానీ మంచిగా పెద్ద టబ్బులో నీళ్లు పోసుకొని దాంట్లో కార్తీక దీపాలను వెలిగించుకొని, అంటే పారేటువంటి నీటిలో దీపాలను వెలిగించి నమస్కారం చేసుకోవడం అనమాట. దాని ద్వారానే వైకుంఠం ప్రాప్తిస్తుందని చెప్పేటువంటి కథనే ఈ పోలి కథ. ఆంధ్రదేశంలో పవిత్ర కృష్ణానదీ తీరంన బాదర అని గ్రామము ఉండేది. ఆ గ్రామంలో నివసించుచున్నటువంటి అన్ని వర్ణంల వారు, అంటే కుల మత వర్గ జాతి విభేదం లేకుండా అన్ని వర్గాల వారు కూడా అన్నిట సంపన్నులై ఉండిరి. పాడి పంటలు, భోగభాగ్యాలు, సుఖశాంతులు మున్నగు వాటితో ఆ గ్రామం ఎంతో సంతోషదాయకమై ఉండేది. ఆ గ్రామంలో పోతడు అనే పేరు గల ఒక చాకలివాడొకడు ఉండేటివాడు. అతని భార్య మాలి కడు క్రూర స్వభావురాలు, దయాదాక్షిణ్యములు లేనటువంటిది, గయ్యాళి అని పేరు కాంచినటువంటిది. అలాంటి మాలికి 4 కుమారులు. తమ కుమారులు 4కి తగిన సమయంలోనే అందరికీ వివాహాలు చేసింది మాలి. 3 కోడళ్ళు అత్తగారిలాగానే గయ్యాళులు, పొగరుబోతు స్వభావం కలిగినటువంటి వారు, చెడ్డ పేరు కలిగినటువంటి వారు. అత్తగారితో సమానంగా గయ్యాళితనంలోనూ చెడు స్వభావంలోనూ సరిదీటుగా ఉండేటువంటి వారు. 4వ కోడలు పోలి మాత్రం మృదు స్వభావురాలు, భర్తయందు అనురాగం కలిగినటువంటిది. ఊరివారి బట్టల మాలిన్యంను పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రం తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావంచే ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉన్నటువంటి వాడు. ఏ భర్త అయినా ఏం చేస్తాడు? భార్యతోని గెలవగలుగుతాడా? గెలవలేడు కదా. దీనికి తోడు వాడు నిర్జనత్వం కూడా వారిని బాధించుచుండెను. చిన్న కోడలైనటువంటి పోలిని అతని యొక్క భార్య, తర్వాత 3 కోడళ్ళు కలిసి రోజు నిందించడం, బాధించడం, వారి పనులన్నీ కూడా ఆ అమ్మాయితోనే చేయించడం. ఆ అమ్మాయి మాత్రం మారు మాట్లాడకుండా ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం ప్రతిరోజు ఆనవాయితీగా జరుగుతూ ఉండేది. అంతేకాకుండా ఆమె భర్తకు చెప్పి కూడా లేనిపోని మాటలన్నీ చెప్పి ఆమెను మధ్య మధ్యలో కొట్టించడం, తిట్టించడం, ఇలా అనేక బాధలు పెడుతూ ఉండేదన్నమాట ఆ పోలి అనే అమ్మాయిని. కానీ ఆ పోలి మాత్రం ఎప్పుడూ శాంత స్వభావరాలుగా ఉంటూ భగవంతుని ధ్యానంలోనే గడుపుతూ ఉండేది. అలా ఉండగా ఒకసారి కార్తీక మాసం వచ్చేసింది.
గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానాలను చేటకై కృష్ణానదికి పోతూ ఉన్నారు. నదిలో స్నానం చేసి తీరంన దీపంను వెలిగించుచూ పూజలను చేయుచుండ్రి. ఇట్లు గ్రామం నుండి నది స్నానానికి, దీపారాధనకు, పూజలకు చాలామంది వెళ్ళారు. అట్లు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు పూజలకు వెళ్ళే వారందరూ కూడా నిజమైన భక్తులని మనం అనుకోకూడదు. మనకి పోలి వృత్తాంతం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. కొందరేమో తామును మిగిలిన వారి వల్లే పూజ చేయాలని పోయేవాళ్ళు కొందరు, అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని పోయేవారు కొందరు, అసలు అంతేకాకుండా వారందరిని చూసి వినోదించాలి అనుకునే వాళ్ళు కొందరు, అయ్యో అందరు పోతున్నారు, నది స్నానం వల్ల కొంచెమైనా పుణ్యం కలుగుతుంది అనుకొని పోయేవాళ్ళు కొందరు. ఇలా చాలామంది నది స్నానానికై వెళ్ళారు. పోలిని మాత్రం అత్త మాలి కానీ మిగిలిన 3 కోడళ్ళు కానీ తీసుకెళ్ళలేదు. పోయేటప్పుడు ఇంకా ఏం చెప్పారంటే, ఇంట్లో ఉన్న పనులన్నీ నువ్వు పూర్తి చేయాలి, మజ్జిగ చేయాలి, తర్వాత ఇంట్లో పనులన్నీ చేయాలి, వంట చేయాలి, అన్ని పనులు పూర్తి చేసి నువ్వు ఇక్కడే పడి ఉండు అని చెప్పి ఆమెను బాధ్యతలన్నీ పోలికి అప్పగించి వాళ్ళు నది స్నానానికి వెళ్ళిపోయారు. పాపం పోలి మాత్రం భగవంతునిపైనే దృష్టిని సారిస్తూ పనులన్నీ చేస్తూ ఉందన్నమాట. కానీ ఆమెకి కానీ అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి అక్కడ నది స్నానం మీద దృష్టి లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, స్నానం మొదలగు వాడిని చేయుచున్నవారు పోలి ఇంటి వద్ద పాలు తాగుతుందో, పెరుగు ఉన్న మొదలైనటువంటివన్నీ తింటుందో, అంతేకాక వాటినన్నీ అమ్ముకుంటూ ఉందో అని తలుచుకొనుచు తమ తలపులను మాటలలో పక్కవారికి తెలుపుకొనుచు తమ బుద్ధిని మనసును పోలిని ఆడిపోసుకొనుటయందే నిలిపిరి. వారి శరీరములు అవయవములు నది స్నానమును, దీపారాధనమును, దైవదర్శనమును చేసుకొనుచున్నాయి. వారు కేవలం పోలిని నిందించుటతోటే మాటలను నిలిపిరి. పోలిని నిందించుటలో మాటలను నిలిపిరి. ఈ విధముగా కార్తీక మాసంన కృష్ణా తీరంన వారు రోజంతా గడిపిరి. వ్రతోద్యాపనకై మార్గదర్శి శుద్ధ పాడ్యం నాడు కృష్ణా తీరంనకు చేరిరి. ఇక ఇంట ఉన్న పోలి మాత్రం నిస్సహాయురాలు. అత్తగారికి తోడికోడళ్లకును సమాధానమును కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది. భర్తయు తన తల్లి మాటలను, వదినల పలుకులను వినుచు వారి మాటలను నమ్ముచు పోలిని పట్టించుకునేవాడు కాడు. నదీ స్నానము, దీపారాధన మున్నగు వారిని చేయవలెనని ఉన్నను ఇంటి బాధ్యతలకు బంధితురాలైనటువంటి ఆమె తన భక్తిని, నదీ స్నానాదుల కోరికలనన్నింటినీ కూడా దైవ ధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకొని అత్తకు తోటి కోడళ్లకు సమాధానము చెప్పలేదు. తననొక సాటి జీవిగానైనా తలచని వారి మానవత్వానికి ఆమె ఏమి చేయగలదు? అప్పుడు ఆమె నిస్సహాయ స్థితిలో ఉండి అనుకుంటూ ఉందన్నమాట, ఓ దీనరక్షక, గోవింద, జనార్దన, స్వామి, దీనబంధు, నేనేమి చేయగలను? అశక్తురాలను, నిస్సహాయురాలను. నా అత్త తోటికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరంనకేగి స్నానము, దీపారాధన మున్నగు వారిని చేయుచున్నారు. వారి వలె నాకును పుణ్యమును సంపాదించుకొనవలెను, భగవంతుని పూజింపవలేను అని ఉండునని భావింపకపోయిరి. నేనేమీ చేయలేకున్నాను, పవిత్ర నదీ స్నానంను చేయలేకున్నాను, స్ఫూర్తినిచ్చేటువంటి దీపారాధన కూడా చేయలేకున్నాను, మనస్సునకు ప్రశాంతతనిచ్చేటువంటి దైవ దర్శనము, పూజ, పురాణ శ్రవణం కూడా ఏవియూ లేవు. ఏమి చేయుదును? నా కెట్టిగతి కలిగనో చూసితివి కదా, నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధాలుగా బాధపడుచొచ్చాను. అలా బాధపడుతూ మనసులో భగవంతుని ధ్యానించు పోలి తన పరిస్థితిని ఆలోచించుకుంటూ ఇంటిలో కుండలో ఉన్నటువంటి నీటితో స్నానం చేసి, ఆమెకు చీరలు కూడా మంచిగా లేవు, ఒక చిరిగిపోయినటువంటి చీరను కట్టుకొని ఆ చీర కొంగులో కొంత భాగాన్ని చించి దాన్నే ఒత్తిగా చేసింది. ఇంట్లో నూనె లేదు, కొంచెం వెన్న మాత్రం ఉంది, కానీ మళ్ళీ వెన్న తీసి దీపం పెట్టిందనుకో అత్త కొలత చేసుకుంటుంది, అప్పుడు రాగానే వీపులు మర్దనైపోతాయి. అట్లనుకొని ఆ కవ్వానికి అంటినటువంటి కొంచెం నెయ్యిని మాత్రమే ఆ దీపానికి అంటించి ఆమె ఒక పాత్రలో పెట్టేసి దీపాన్ని వెలిగించిందనమాట. వెలిగించి, ఓ పుండరీకాక్ష, గోవింద, జనార్దన, ఆశ్రిత ఫలదాయక, అనాథరక్షక, దీనబంధు, దయచూపుము, నేను అశక్తురాలను, నాపై అనుగ్రహమును ఉంచుము అని పోలి ప్రార్థించడం మొదలుపెట్టింది. ఇలా దీనావస్థలో ఉన్నటువంటి పోలిని వైకుంఠంలో ఉన్నటువంటి దయార్ద్ర హృదయుడైనటువంటి శ్రీ మహావిష్ణువు చూసి ఆమెపై అనుగ్రహం కలిగి ద్వారపాలకుడైనటువంటి సుశీలుడను వాడిని చూసి, ఓయి
నీవు ఆమెను వెంటనే సగౌరవముగా బంగారు విమానమును ఎక్కించుకొని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. సుశీలుడను వెంటనే పోలి ఉన్న చోటునకు బంగారు విమానంతో వచ్చి, ఓ సాధ్వి, మంచి నడక గల ఉత్తమురాల, నిన్ను ఈ శరీరంతోనే వైకుంఠమునకు తీసుకొని రమ్మని శ్రీ మహావిష్ణువు నన్ను పంపాడు. కావున వెంటనే వచ్చి ఈ విమానమును ఎక్కుము అని తొందరపెట్టాడు. ఆమెను విమానంపై ఎక్కించుకొని చుండెను. అప్పుడే వ్రతోద్యాపనము చేసుకొని పోలి అత్త మాలి మిగిలిన తోటికోడళ్ళు ముగ్గురును ఇంటికి వచ్చిరి. మాలి జరిగిన దాన్నంతా తెలుసుకొని చేరవలేనని తలచి విమానంతో ఎగరబోవు పోలి పాదములను పట్టుకొనెను. అత్త ఏం చేసిందంట, అమ్మ నా కోడలు ఒక్కటే వైకుంఠం పోతుంది కాబట్టి నేను కూడా వైకుంఠం పోతా అని ఆ పోలి విమానంలో కూర్చుంది కదా, ఆమె కాళ్ళను పట్టుకుందంట. పెద్ద కోడలు తన అత్త మాలి పాదములను పట్టుకొనెను. అట్లే ఆమె పాదములను రెండవ కోడలు పాదములను మూడవ కోడలు పట్టుకొనిరి. ఈ విధముగా వైకుంఠమునకు విమానంలో పోవుచున్న పోలి పాదములను పట్టుకొని అత్త మాలి ఆమె పాదములను పట్టుకొని, పెద్ద కోడలు ఆమె పాదములను పట్టుకొని రెండవ కోడలు, ఆమె పాదములను పట్టి వేలాడుతూ మూడవ కోడలు చూచువారికి విచిత్ర దృశ్యంగా కనిపించుచుండిరి. అలా వీళ్ళందరూ వెళుతూ ఉన్నారు విమానంలో. అలా విమానంను నడిపించుచున్నటువంటి సుశీలుడు వీళ్ళందరినీ చూశాడనమాట. చూసి అతడికి అవన్నీ గుర్తొచ్చాయి. పోలిని పెట్టినటువంటి బాధలన్నీ గుర్తుకొచ్చి శ్రీ మహావిష్ణువు కేవలం పోలిని మాత్రమే తీసుకొని రమ్మన్నాడు, ఆమె పైన మాత్రమే దయను చూపించాడు, వీరందరూ మంచివారు కారు, పోలిని చూసి ఎంతో అసూయపడ్డారు, ఎన్నో బాధలకు గురి చేశారు, ఆమెకు కనీసం దైవ దర్శనం కూడా లేకుండా చేశారు కాబట్టి వారిని శిక్షించాలని అనుకున్నారు. కనీసం పాలు పెరుగు మొదలైనవి కూడా ఆమెకి ఇవ్వలేదు కాబట్టి ఎట్లాగైనా వాళ్ళని శిక్షించాలని అనుకొని సుశీలుడు తన కత్తితో మాలి చేతులను నరికివేశాడు. అప్పుడు మాలి ఆమె కోడళ్ళు ముగ్గురును కింద పడిపోయాడు. సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణతో మహావైభవముగా పోలిని వైకుంఠమునకు తీసుకొని పోయాడు. ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైనది. పోలి వృత్తాంతం వల్ల ఈ క్రింది విషయములు గమనించాలి మనం. ఎందుకంటే మరి పోలి అయితే ఆడంబరాలతో పూజలు చేయలేదు. ఆమె కనీస అవసరాలు కూడా తీర్చుకోవడానికి ఆమెకు అవకాశం లేదు. ఆమె తన చిరిగిపోయినటువంటి చీరనే ఒత్తిగా చేసి ఆ కవ్వానికి అంటినటువంటి వెన్ననే దాని నూనెగా మార్చుకొని ఆమె దీపం వెలిగించి శ్రీమన్నారాయణుని ప్రార్థించింది. అంతే, భక్తికి మించినటువంటిది ఏదీ లేదు. మనం భక్తితో ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ఒక్క క్షణం అరక్షణం ధ్యానించినా చాలు, మనకు అన్ని సర్వ పాపాలన్నీ నశించి మనకు కూడా మోక్షము కలుగుతుంది. భగవంతుని యందు నిర్మలమైన భక్తితో ఉండాలి. ఆ భక్తితో తన్మయత్వం ఉండాలి. పూజ చేయి వారి ఆడంబరములు కానీ భగవంతుని మొహమాట పెట్టలేవు. ఇతరులను చూసి అసూయపడుట, వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు. అట్టివారు మాలి మొదలగు వారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను భగవంతునకు ప్రీతి కలిగించును. మాలి మొదలైన అటువంటి వారికి ఏ మాత్రం కూడా మోక్షము ప్రాప్తించదు. పరిశుద్ధులైనటువంటి భక్తి మార్గాన్ని ఆచరించే అటువంటి వారు మాత్రమే భగవంతునికి అత్యంత ప్రీతిగా ఉంటారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కావున మనలో ప్రతి ఒక్కరును అసూయాద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలే యత్నించాలి. మా ఇంట్లో డబ్బులు లేవు, వాళ్ళు బంగారు విగ్రహాన్ని పెట్టారు, వారు 100 కిలోల పువ్వులతో పూజ చేశారు, ఇటువంటివన్నీ కావండి అలంకారాలు. మన ఇంట్లో తోటలో పూసినటువంటి ఒక్క పువ్వును ఆ భగవంతునికి అర్పించి మనము ఎవరైనా వెలిగించినటువంటి దీపాన్ని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా సరే మనం భక్తి శ్రద్ధలతో ఎప్పుడైతే పూజిస్తామో అప్పుడే మనము ఆ హరిహరులకు అతి ప్రియాతి ప్రియమైన వారుగా గుర్తింపబడతాం. నిశ్చలమైనటువంటి భక్తితో మనము తప్పకుండా పూజించినట్టయితే ఆ భగవంతుని మనము చేరుతున్నాము. పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక. అట్టి భక్తికి కులము సంపన్నత మున్నగునవి ఏవియూ లేవు. మనమును అట్లగుటకు యత్నించుట మంచిది. సర్వేజన సుఖినో భవంతు. ఈనాటితో కార్తీక పురాణం 30 రోజుల పారాయణం సమాప్తం. నమస్కారం.